హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఇవాళ మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో ఇవాళ కొత్త వీడియో ఏంటి అంటే సామ్సంగ్ Z Flip 3. సో మన ఛానల్లో ఆల్రెడీ సామ్సంగ్ Z Flip 2 అయితే చేసాము అండ్ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3 కూడా చేసాము రీసెంట్గా. సో ఇప్పుడు మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Flip 3 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో ఈ మొబైల్ అనేది మనకి సత్య మొబైల్స్ నుంచి మనకి డెమో పీస్ అయితే వచ్చింది. సో ఒకసారి ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి ఎట్లా ఉంది, అసలు ఏంటి దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని డిస్ప్లే ఎలా ఉంది, ఫోల్డ్ 2కి ఫ్లిప్ 2కి ఫ్లిప్ 3కి తేడా ఏముంది, సో ఇవన్నీ ఒకసారి మనం చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ అయితే ఈ విధంగా అయితే మనకుంది. సామ్సంగ్ Z Flip 3 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో బాక్స్ అయితే చాలా స్లీక్గా అయింది. ఇక్కడ సామ్సంగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఛార్జింగ్ బ్రేక్ అయితే డంప్ చేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు మనకి. సో మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు స్పెసిఫికేషన్స్ని. సో నాకు తెలిసినంత వరకు ప్రైస్ అవి ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండవు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో సైడ్ వచ్చేసరికి గెలాక్సీ Z Flip 3 అని చెప్పేసి ఇచ్చారు అండ్ పైన వచ్చేసరికి డెమో అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. కింద వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి మనకి ఎట్లా ఉంది, అసలు ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా చూసేద్దాం మనం. సో నేను బాక్స్ అయితే ఓపెన్ చేయడానికి చూస్తాను. సో బాక్స్ మీరు చూడొచ్చు, చాలా స్లీక్గా ఉంది, చాలా హ్యాండీగా ఉంది, మొత్తం కరెక్ట్ ఫిట్ అవుతుంది. సో ఛార్జింగ్ బ్రేక్ లేదు కాబట్టి చాలా హ్యాండీగా ఉంటుంది. సో బాక్స్ అయితే మనం ఒకసారి ఓపెన్ చేసేద్దాం మనం. సో నేను బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. సో మనకి ఫోన్ పక్కన పెట్టేద్దాం మనం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఛార్జింగ్ బ్రేక్ ఇవ్వలేకపోవడం వల్ల చాలా బాక్స్ అనేది చాలా స్లీక్గా ఉంది. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఇచ్చారు మనకి. సో దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో మనకి ఇంకేమైనా చూసేద్దాం. సో నాకు తెలిసినంత వరకు ఇందులో క్విక్ గైడ్ అండ్ ఇంకా ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తారు. సో మీరు చూడొచ్చు ఛార్జింగ్ కేబుల్. సో Type-C to Type-C అయితే ఇచ్చారు మనకి. సో దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దాం. నాకు తెలిసి క్విక్ గైడ్ అయితే ఇస్తారు. సో అంతే, ఇంతకు మించి ఏం లేవు బాక్స్లో. సో అది చూడొచ్చు మీరు, క్విక్ గైడ్ అయితే ఇచ్చారు మనకి అండ్ డాక్యుమెంటేషన్ స్టఫ్. సో ప్రతి సామ్సంగ్ ఫోన్కి ఇది అయితే కామన్గా వస్తుంది కాబట్టి సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం మనం. సో లోపల పెట్టేసి అసలు ఫోన్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం మనం ఒకసారి. ర్యాపర్ అది తీసేసి సో ఛార్జింగ్ కేబుల్ కూడా లోపల పెట్టేద్దాం మనం. సో ఫోన్ అయితే చూడొచ్చు మీరు, కంప్లీట్ సామ్సంగ్ ఫ్లిప్ 2 లాగా ఉంది. సో కాకపోతే ఏంటంటే మనకి ఈసారి చాలా డిఫరెంట్ బిల్ట్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. సో ర్యాపర్ అయితే తీసేద్దాను నేను ఒకసారి. ర్యాపర్ తీసేసి చూద్దాం మనం ఎట్లా ఉంది ఏంటి అనేది. సో కంప్లీట్ ర్యాపర్ అయితే తీసేసాను నేను. సో ర్యాపర్ తీసేసాను నేను. కంప్లీట్ ఫోన్ అయితే మీరు చూడొచ్చు. సో ఫ్లిప్ 2కి ఫ్లిప్ 3కి చాలా మినిమం చేంజెస్ అయితే ఉన్నాయి, పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. కాకపోతే వెనకాల మీరు చూడొచ్చు మొత్తం డిజైన్ అంతా కంప్లీట్గా చేంజ్ చేసేసారు. సో ఫ్లిప్ 2కి నుంచి ఫ్లిప్ 3కి చాలా డిజైన్ చేంజ్ అయితే ఉంది. సో మల్టీ కలర్ అయితే ఇచ్చారు. సో ఇది బిస్కెట్ కలర్ కింద వచ్చింది మనకి, క్రీమ్ కలర్. సో మీరు కింద చూడొచ్చు అండ్ సైడ్ చూడొచ్చు, సేమ్ సామ్సంగ్ ఫ్లిప్ 2 ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. సో మీరు సైడ్ చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ విత్ పవర్ బటన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్ బటన్స్ అప్ అండ్ డౌన్ అయితే ఇచ్చారు మనకి. సైడ్ వచ్చేసరికి సిమ్ ఎజెక్షన్ అయితే ఇచ్చారు మనకి అండ్ టాప్ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారు అండ్ కింద వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్, వాల్యూమ్ గ్రిల్స్ అండ్ మైక్ అయితే ఇచ్చారు మనకి. సో సేమ్ సామ్సంగ్ ఫ్లిప్ 2 ఎలాగుందో అలాగే ఉంది. సో ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. సో ఫోన్ అనేది చాలా ప్రీమియంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్లిప్ 2 లాగే ఉంది మనకి. హ్యాండీ ఫీల్ వస్తుంది కరెక్ట్గా. సో ఒకసారి ఫోన్ అయితే బూట్ చేసేసి చూద్దాం మనం. సో ఫోన్ బూట్ చేసి ఎట్లా ఉంది ఏంటి అని చూద్దాం. సో ఫోన్ అయితే బూట్ అవుతుంది. సో దీన్ని డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే ఫోల్డబుల్ డైనమిక్ అమోల్డ్ 2x డిస్ప్లే అయితే ఇచ్చారు అండ్ 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ అయితే ఇచ్చారు అండ్ 100 HDR10+ అయితే ఇచ్చారు అండ్ 1200 nits పీక్ అయితే ఇస్తుంది ఇది. సో స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.7 inches స్క్రీన్ అయితే వచ్చింది. సో ఫోన్ అయితే మనకి బూట్ అయిపోయింది. సో దీని స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.7 inches స్క్రీన్ అయితే ఆల్రెడీ చెప్పాను. రెజల్యూషన్ వచ్చేసరికి 1080x2640 పిక్సెల్స్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ కూడా చూడవచ్చు మీరు, కంప్లీట్గా ఎంత డిజైన్ అయితే ఎంత బాగుందో. సో సామ్సంగ్ లోగో అయితే అక్కడ ఉంది అండ్ మల్టీ కలర్ అయితే ఇచ్చినట్టు అనిపిస్తుంది. బ్యాక్ మొత్తం కంప్లీట్ డిజైన్ అంతా మార్చేశారు. సో ఒకసారి మనం స్క్రీన్ అంతా మొత్తం చూడొచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఫోన్ యొక్క అబౌట్ ఫోన్ అండ్ అది చూసేద్దాం మనం ఒకసారి. సో అబౌట్ ఫోన్కి వెళ్దాం మనం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.
సో మీరు ఫోన్ అయితే చూడొచ్చు మొత్తం ఎంత ప్రీమియంగా ఉందో ఫోన్ అయితే. మనకి ఫ్లిప్ 2కి ఫ్లిప్ 3కి చాలా తేడా ఉందండి. కెమెరా సెటప్ కూడా చాలా డ్యూయల్ కెమెరా సెటప్ అండ్ కెమెరా సెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు మనకి. సో ఫోల్డ్ చేసిన తర్వాత మనం చూడొచ్చు సెకండరీ స్క్రీన్ అయితే చూడొచ్చు మనం. సెకండరీ స్క్రీన్ వచ్చేసరికి సూపర్ AMOLED 1.9 స్క్రీన్ అయితే ఇచ్చారు. 260x512 పిక్సెల్స్ స్క్రీన్ అయితే ఇది ఇచ్చారు మనకి. సో ఫోన్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఫ్లిప్ 2కి ఫ్లిప్ 3కి చాలా డిఫరెన్స్ ఉంది. సో కెమెరా సెటప్ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో టచ్ ఫీల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా ఫెదర్ టచ్గా ఉంది, ఎందుకంటే 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ అయితే ఇచ్చారు మనకి ఇందులోని. సో మీరు ఫోన్ చూడొచ్చు చాలా స్లిమ్గా ఉంది. అండ్ వెనకాల బ్యాక్ అయితే చాలా డిజైన్ మొత్తం చాలా కంప్లీట్గా మార్చేశారు మొత్తం డిజైన్ అంతాను. సో మనం ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఫోన్ చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు మీరు. సో కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా చూడొచ్చు మీరు. సో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి మనం కావాలంటే మన సెకండరీ డిస్ప్లే అయితే చూడొచ్చు. సో ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసిన తర్వాత సో ఫ్రంట్ కెమెరాలో వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు మనకి. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ఇచ్చారు అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు. సో కెమెరా పరంగా కూడా చాలా డీసెంట్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో ఫ్లిప్ 2కి ఫ్లిప్ 3కి పెద్ద తేడా ఏం లేదు, సేమ్ యాజ్ డీజ్గా ఉంది. సో కాకపోతే ఏంటి అంటే మనకి కొంచెం డిజైన్ పరంగా చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో మీరు చూడొచ్చు వీడియో రికార్డింగ్ అది. సో మన ఫోటోలోకి వెళ్ళాము ఇప్పుడు. సో ఫోటో తీద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఏంటంటే మన సెకండరీ స్క్రీన్లో కూడా చూడొచ్చు మనం. సెకండరీ స్క్రీన్లో సేమ్ చూడొచ్చు, అదిగోండి. సో మనం కావాలంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు మనం. సో మీరు డిజైన్ చూడొచ్చు, మొత్తం కంప్లీట్ డిజైన్ మొత్తం చాలా డిఫరెంట్గా అయితే ఉంది డిజైన్ మొత్తం. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వీడియో వచ్చేసరికి 4K at 30 frames and 60 frames అండ్ 1080p at 60 frames and 240 frames అయితే మనం ఇక్కడ రికార్డ్ చేయొచ్చు. అండ్ 720 వచ్చేసరికి 960 frames అయితే రికార్డ్ చేయొచ్చు. సో దీని చిప్ సెట్ వచ్చేసరికి క్వాల్కమ్స్ 8888 5 nanometers అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ CPU వచ్చేసరికి ఆక్టోకోర్ అండ్ GPU వచ్చేసరికి Adreno 660 అయితే ఉంది. అండ్ ముందుగా చెప్పినట్టే మనకి 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ అయితే వస్తుంది. సో మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. బికాస్ ఆఫ్ ఫోల్డింగ్ పర్పస్ వల్ల సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చినట్టు అనిపిస్తుంది మనకి. సో మనకి మొత్తం కంప్లీట్ UI అయితే చూసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ UI ఏముంది ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చూసేద్దాం మనం. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో చూడవచ్చు మీరు. ఇది వచ్చేసరికి OS Android 11 మీద వర్క్ చేస్తుంది. అండ్ UI వచ్చేసరికి 1UI 3.1 అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది. సో ఫోన్ అయితే చాలా డీసెంట్గా ఉంది. ఇందులో 5G బ్యాండ్స్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ 5G బ్యాండ్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా డైమెన్షన్స్ సేమ్ అయితే ఉంది. సో వెయిట్ కూడా చాలా తక్కువ 183 grams అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఫ్రంట్ అయితే ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ గ్లాస్ వచ్చేసరికి బ్యాక్ అయితే ఇచ్చారు. సో దీని ప్రొడక్షన్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ఇచ్చారు. అండ్ అల్యూమినియం ఫ్రేమ్ మొత్తం కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు మనకి చుట్టూరు. సో ఇది వచ్చేసరికి IPX8 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు మనకి. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం ఇది. సో మీరు చూడొచ్చు సెకండరీ స్క్రీన్ అనేది మొత్తం కంప్లీట్గా ఎంత నీట్గా ఉందో. మొత్తం డబల్ ట్యాప్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో మనకి ఫ్లిప్ 2లో వచ్చేసరికి మొత్తం కంప్లీట్ సింగిల్ కలర్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే డ్యూయల్ కలర్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో చాలా ప్రీమియంగా ఉంది స్క్రీన్. అండ్ 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. సో గేమింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఇందులో ఛార్జింగ్ పరంగా వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ 15 watts అయితే ఇచ్చారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ అయితే కానీ 10 watts అయితే ఇచ్చారు. అండ్ రివర్స్ ఛార్జింగ్ 4.5 watts అయితే చేసుకోవచ్చు, మనం రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఎక్సలెంట్గా ఉంది ఫోన్ అనేది. సో ఫ్లిప్ 2కి ఫ్లిప్ 3కి పెద్ద తేడా ఏమీ లేదు. చాలా తక్కువ మినిమం డిఫరెన్సెస్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఎలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.